మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారం ఈ సాయంకాలపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్న ఇప్పుడు చెప్పిన మాటలను మనం పూర్తి చేసుకుంటే వచ్చే వారం మరలా మనం గడిచిన వారంలో మిగిలిన కొన్ని మాటలు మనం విందాం. మరొకసారి ఆ మాట చదవండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మన జీవితంలో ఒక మూలవాక్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చాం, ప్రార్థిస్తున్నాం, మొర్ర పెడుతున్నాం, ఆరాధిస్తున్నాం. అనేక విషయాల కొరకు, అనేక మంది కొరకు ఇక్కడ మనం కన్నీరు గార్చి వెళ్తున్నాం. అయితే మనం చేసే ప్రార్థనకి జవాబు వస్తుందా, మనం కార్చే కన్నీరికి ప్రతిఫలం కలుగుతుందా అనే ఒక ఆలోచన ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటుంది. ఉన్న మనిషి ఏమనుకుంటాం, ఏమనండి నేను ప్రార్థన చేశాను కానీ జవాబు రావట్లేదు, మందిరానికి వెళ్తున్నాను కానీ ఏ మేలు కలగట్లేదు, ఏదో అందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు అంటున్నారు కానీ నాకు ఎక్కడ ఏ రకమైన ఫలితం కనబడట్లేదు అనుకుంటాం. కానీ ఈ రాత్రి ఇక్కడ మీరు చదివిన మాట ఒక్కసారి మరలా మీరు జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు ఎప్పుడు, అప్పుడంటే సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఉన్నప్పుడు, ఎవ్వరు నన్ను పలకరించలేదు అని దిగులుతో ఉన్నప్పుడు, కష్టపడుతున్నాం కలిసి రానప్పుడు, ఎంతగానో ప్రయాసపడుతున్నాం ఏ మేలు కలగనప్పుడు, ఎన్నో విధాలుగా అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్తున్నా సరే ఏ మార్గం కనపడనప్పుడట మనం ఎప్పుడు ఈ దేవుని వైపు చూస్తాం తెలుసా? మనం మార్గాలన్నీ మూసుకుపోయినాక చూస్తాం, పరిస్థితులన్నీ తారుమారైనాక చూస్తాం. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని వైపు ఎవరైనా చూడడానికి ఇష్టపడతారా? సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, అలాంటప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవుడు ఉంటే నాకు బాగు చేస్తాడు కదా అని చెప్పి అన్నీ తిరుగుతారు ముందు. అంతా అయిపోయిన తర్వాత ఇక దిక్కులు తోచదు, ఇక దారి లేదు అన్నప్పుడు అప్పుడు ఈ దేవుడినైనా వెతుకుదాం, ఇక్కడైనా కలుసుకుందాం అని వచ్చేవాళ్ళు ఉంటారు. అయితే ఈ రోజున నీవు నేను ఒక్కసారి ఆయన వైపు తిరిగి పిలిస్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను నీకు ఉత్తరం ఇస్తా. వెంటనే కింద ఒక మాట ఉంది, ఆయన ఏమంటాడంటే అండి, నీవు ఎప్పుడైతే మొర్ర పెట్టడం ప్రారంభిస్తావో ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరంటారండి కష్టాల్లో? ఎవరండి నేనున్నాను అని తోడుండే వాళ్ళు ఉంటారా? లాభం ఉన్నప్పుడు, మనకి ఏదైనా మేలు కలుగుతున్నప్పుడు, వాళ్ళ వల్ల మనకి ఏదైనా లాభం వచ్చింది అన్నప్పుడు నేనున్నాను అని అంటారు. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్లుగా డబ్బున్న వ్యక్తి, ఆ వ్యక్తి కోసం ఎంతమంది అయినా పరుగులు తీస్తారు. ఆ వ్యక్తికి ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మొహం చాటేస్తారు, అవసరమైతే ఫోన్ అయినా ఎత్తడం మానేస్తారు. ఆ మనిషి ఆ దారిని వస్తాడని తెలిసి ఇంకో దారిని వెళ్తారు. ఈరోజు మన ప్రభువు మనల్ని చూసి ఏమంటాడు తెలుసా? నీవు మొర్ర పెట్టడం మొదలు పెడితే నేనున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎప్పుడు ఆయన నేనున్నాను అంటాడు, ఇప్పుడు మన జీవితంలో నేనున్నానని అంటాడు. అదే అధ్యాయం 13 వచనం చదవండి ఒకసారి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ఈ ఆదివారం ఏం దినమంటండి ప్రభువుకి? ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండిన ఎడల ఈ విశ్రాంతి దినము మనోహరమైనదని, దేవునికి ప్రతిష్ఠితమైన దినమని, ఘనమైనదని నీవు ఈ విధంగా ఇది ఈరోజు ఒక మాట చెప్పనా? ఆదివారం పూటే మనకి పనులన్నీ వచ్చి పడతాయి. ఎన్నిసార్లు వచ్చి ఉండవు? ఆదివారం పూట పనికి వెళ్తే రోజు 500 ఇచ్చేది ఆదివారం 1000 ఇస్తానంటారు. ఆదివారం పూట పనికి వెళ్తే అవసరమైతే ఇదిగో 2 మనుషులు కూలి ఎగస్ట్ ఇస్తానంటారు. అలా అని ఏదో మనకి పైకం వస్తుంది కదని చెప్పి దేవుని పనిని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఆదివారం దేవుని దినం, ఆదివారం విశ్రాంతి దినం, ఆదివారం ప్రభు దినం, ఆదివారం ప్రతిష్ఠిత దినం, ఆదివారం మనోహరమైన దినం.
ఆ దినాన మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వైపుకు మనం పరుగులు తీసేవారిగా మార్చబడదుము గాక. చాలాసార్లు నేను చెప్పిన మాట, ఒక మాట చెప్పనా? ఆదివారం నాకు పనుంది, నేను మందిరానికి రాలేను అనేవారి కంటే, నాకు మందిరానికి వెళ్ళే పనుంది, నేను ఏ పనికి రాలేను అనేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. మీకు అర్థమైంది ఈ మాట? ఆదివారం నాకు పనుంది, నేను మందిరానికి రాలేను అనేవారిని కంటే, నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళే పనుంది? ఈ రోజున మీకు ఎన్నో పనులు ఉంటాయి నాకు తెలిసి, కానీ ఆ పనులన్నింటిని విడిచిపెట్టి పక్కన పెట్టి ఇక్కడ ఈరోజు దేవుని సందుకు వచ్చి మీరు కూర్చున్నారు చూసారా? మిమ్ములను మీ కుటుంబాలను నా దేవుడు మీరు మొర్రబెట్టగా నేనున్నానని మీకు ఉత్తరం ఇచ్చునుగాక. మీరు మొర్రబెట్టగా ఆయన జవాబును దయచేయునుగాక. ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మీరు ఒకే ఒక్క మాటని మోసుకొని వెళ్ళండి. ఈ వారమంతా కూడా ఆ మాటను మీరు హృదయంలో భద్రపరుచుకొని, అయ్యా పిలిస్తే నా పక్షాన ఉంటానన్నావు, మొర్ర పెడితే నేను ఉన్నానంటానన్నావు, నా పట్ల కార్యం చేయని వారమంతా మీరు అడిగి చూడండి. రేపు వచ్చే వారం మీరు మీ జీవితాల్లో ప్రభు చేసిన దానికి సాక్షులుగా నిలబడుదురుగాక. ఎప్పుడు నిలబడతారు? ఎప్పుడు దేవుడి కార్యం చేస్తాడు? ఇక్కడ 13వ వచనంలో చదివాం కదా, విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారం ఇది ప్రభు దినం, ఆదివారం దేవుని దినం, ఆదివారం ప్రభు ప్రతిష్ఠించిన మనోహరమైన దినం. అలా రోజున నీవు ప్రతిష్ఠించుకొని దేవుని సంధికి వెళ్తే, ఇప్పుడు తర్వాత వచనం చదవండి. విన్నారా? ఒక్క పూట నీవు దేవుని సంధికి సంతోషంగా వెళ్ళి అడుగు పెడితే సమయం అంతా వృధా అయిపోయింది అనుకుంటారు. కొంతమంది ఉంటారండి, మందిరానికి వస్తారా, ఎప్పుడు విడిచిపెడతాడని టైం చూసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాగేనంట, ఒకసారి మందిరానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఎప్పుడు ఆ సేవకుని తెలిసిన కుటుంబమే. వాక్యం చెబుతూ ఉండగా కంగారు పడిపోతున్నాడంట. ఎంతసేపు వెనక్కి తిరుగుతున్నాడు, టైం చూసుకుంటున్నాడు. ఎప్పుడు ముగిస్తాడా, వెళ్ళిపోదాం అనే ఆలోచన కంగారులో ఉన్నాడు. సరే, ఈలోపు అంతా అయిపోయి ప్రార్థన కళ్ళు మూసుకొని అనగానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ సహోదరి, ఆ ఇంటిల్లాలు వచ్చి ప్రార్థన చేసినట్టుకు వస్తే ఆ సేవకుడు అడిగాడంట, అమ్మా ఎందుకని ఈరోజు అన్న అంత కంగారుగా ఉన్నాడు? వచ్చాడు మందిరంలో, పద్దాక సమయం టైం చూసుకుంటున్నాడు, వెనక్కి చూస్తున్నాడు, హడావుడిగా ఉన్నాడు. ఏమైందనంటే, అన్న మీకు ఒక మాట చెప్పనా, ఈరోజు మధ్యాహ్నం ఒక మీటింగ్కి ఆయన వెళ్ళాలి, ఒక బిజినెస్ పరంగా మాట్లాడడానికి వెళ్ళాలి. సరే నేను చెప్పాను, నువ్వు దేవుని సంధికి రాకుండా వెళ్ళిపోతే ఏదైనా నష్టం కలిగిద్దేమో, దేవుని సంధికి రా, మన అయ్యగారు 12 ముగిచ్చేస్తాడు కదా, 12కి నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపోదు కానీ అని నేను చెప్పి తీసుకొచ్చా. మీరేమో ఈరోజు ఆత్మ నడిపింపుని బట్టి ఒక పాయింట్ ఎక్కువ పెంచారు. ఆ పెంచిన దాన్ని బట్టి ఆయన లెగిసి వెళ్ళలేక అటు టైం అవుతుందని చెప్పి కంగారు పడిపోతున్నాడు. ఇదన్నా జరిగిందని చెప్పింది. ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎంత సమయం, ఈరోజు ఏ వారం? ఆదివారం. ఎవరి దినం? ప్రభు దినం, ప్రతిష్ఠిత దినం, మనోహరమైన దినం, విశ్రాంతి దినం. ఈ దినమున మనం ఆయన సన్నిధిలో రోజంతా కొన్ని గంటల మందిరంలో గడపడం కాదు, రోజంతా ఆయన కోసం మనం జీవించినా మనం ఇంకా ఆయనకు రుణపడే ఉంటాం. ఆమె చెప్పండి. ఈ రోజున ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనల్ని దేవుడు నేనున్నాను అని పలకరించాలన్నా, మనము పిలిచినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇవ్వాలన్నా, మనము మానక దేవుని సన్నిధిలో కనబడే వారిగా మార్చబడదుము గాక. మానక దేవుని సన్నిధిలో కనబడడం అంటే, అయ్యా ప్రతిరోజు వచ్చి కనబడాలా, మందిరంలోకి ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకోవాలా అని అనుకొని మీకు ఆలోచన రావచ్చు. మందిరంలోకి ఒకవేళ వెళ్ళడానికి వీలు ఉండొచ్చు, వీలు లేకపోవచ్చు. ఆదివారం మాత్రం ఖచ్చితంగా రావాలి. అలాగే మిగిలిన రోజు నీ ఇంటిని దేవాలయంగా మార్చుకోవాలి. ఆమెను చెప్పండి. నీవు ఎక్కడ మోకరించినా దేవుని సన్నిధి నీవు ప్రార్థించే స్థలంలోకి దిగి వచ్చేటట్లుగా, నీవు మొర్రబెట్టిన స్థలంలోకి ఆయన నేనున్నాను అని ఉత్తరం ఇచ్చేటట్లుగా నా ప్రభు నీకు ఉత్తరం ఇచ్చునుగాక, నా ప్రభు నీకు సహాయం చేయునుగాక. ఏ విషయం కొరకు నీవు మొర్రపెట్టినా, ఏ విషయం కొరకు నీవు ప్రార్థించినా, ఏ విషయం కొరకు దేవుని సన్నిధిలో నీవు రోధించినా, నీ కన్నీటిని చూసిన దేవుడు నీ వద్దకు దిగి వచ్చునుగాక. ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడంటే, విశ్రాంతి దినాన్ని మనము నిర్లక్ష్యం చేయకుండా ఉన్నప్పుడు వస్తాడు. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, అయ్యా అని మొర్రపెట్టినప్పుడు ఆయన తప్పక నీ యొద్దకు దిగి వచ్చునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు మనం చూసిన మందిరంలోకి వస్తే ఏ మేలు జరుగుతాయి, మందిరంలోకి వస్తే ఏమవుతుంది అని అనుకుంటారు కదా. అదే అధ్యాయంలో కొంచెం వెనక్కి రండి. అదే 58వ అధ్యాయంలోనే కొంచెం మీరు వెనక్కి వచ్చినట్లయితే 13కి కొంచెం పైన 11 వచనం చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఎప్పుడు నడిపిస్తాడు? నిత్యము అంటే ఒకరోజు అండి,
ఒక వారమా? నిత్యం అంటే ఒక మాట చెప్పనా, మనం బ్రతికున్నంత కాలం. గట్టిగా ఆమె చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఎలా నడిపిస్తాడో తెలుసా? నిత్యము ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు. ఇలాగేనంట ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఎవరు చెప్పిన సాక్షులు విన్న మాట. ఇలాగే ఒక చోట ప్రభు ఆయనతో కలిసి వెళ్తున్నాడు. వెళుతూ 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 ఉండగా కొంత సమయం అయిన తర్వాత ఒక సాధారణ ఒక మనిషి నడిచేటప్పుడు కొన్ని చోట్ల ఇసుకలోనూ తడిలోనూ అడుగులు కనబడతాయి మనకి. ఆయన చూస్తున్నాడు, నా అడుగులు ఉన్నాయి, నాతో పాటు నా దేవుని అడుగులు ఉన్నాయి అనుకొని నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పి వెళ్తున్నాడు. కొంత దూరం అయి వెళ్ళిన తర్వాత అంట ఒక మనిషి అడుగులే కనబడుతున్నాయి, ఇంకొక మనిషి అడుగులు కనబడట్లా. ఈయన కంగారు పడిపోయాడు. ఇదేంటి, నా దేవుడు నన్ను నిత్యము నడిపిస్తానన్నాడు కదా, ఇప్పుడు చూస్తే ఒక మనిషి అడుగులే కనబడుతున్నాయి ఏంటి, ఒక మనిషి నాకు ఎదురుగా నేను ఒక్కడనే వెళ్తున్నాడు అనిపిస్తుంది అని చెప్పి కంగారు పడిపోయి, ప్రభువా ఎందుకయ్యా నన్ను చెయ్యి విడిచిపెట్టావు, ఎందుకయ్యా నన్ను వదిలిపెట్టేశావు అని చెప్పి గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఇదిగో ఇప్పటి వరకు నేను నీతో నడిచాను కదా, 2 అడుగు జాడలను చూసావు, ఇప్పుడు ఒక్కళ్ళ అడుగు జాడలు నీకు కనబడుతున్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా? నీవు నడిచి 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 అలసిపోయావు. నీ కాళ్ళు ఇక ముందుకు నడిచే పరిస్థితి లేక నువ్వు అక్కడే నీరసించి పడిపోయేటట్లుగా ఉన్నావు. అందుకని నీవు నడిచే పని లేకుండా నిన్ను నా భుజాల మీద పెట్టుకొని నిన్ను మోస్తున్నాను అన్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజు నా దేవుని సందుకు వచ్చిన మనం ఎన్నోసార్లు అనుకుంటాం, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను వదిలిపెట్టేశాడు అనుకుంటాం. ఒక్క మాట చెప్పనా, ప్రభు మనల్ని విడిచిపెట్టాడు, ఆయన భుజాల మీద మనల్ని మోస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆయన మనల్ని నిత్యము ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడండి. ఆయన ఎత్తుకునేవాడు, ఎత్తి పడేసేవాడు కాడు. ప్రతిరోజు మనల్ని ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు మనల్ని సిద్ధపరచునుగాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. తర్వాత మాట చదవండి. క్షామకాలమున ఆయన నీకేం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. క్షామం అంటే ఏంటి చెప్పండి? మీరు ఆగండి, వాళ్ళు చెప్తారుగా, మన వాళ్ళు ఉన్నారుగా. క్షామం అంటే మీకు ఇప్పుడు అర్థంగా చెప్పేశారు కదా, ప్రశ్నకి వెంటనే జవాబు వచ్చేసింది. క్వశ్చన్ పేపర్ లీకులు అయిపోతున్నాయి. క్షామము అంటే కరువు. కొంతమంది నేను ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మీ గురించి కాదండి, కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు క్షేమాన్ని దయచే అనటానికి కొంచెం ఈ మాట స్టైల్గా ఉంటుందని లేదా ఏమైనా కానీ క్షామాన్ని దయచే అంటున్నారు. అంటే క్షామం అంటే ఏంటది? మరి మన ప్రార్థనలు ఏం అడుగుతున్నాం? దేవుని సందులో క్షేమాన్ని అడగాలి, దేవుని సందులో ఆయన కృపను అడగాలి, దేవుని సందులో ఆయన కనికరాన్ని అడగాలి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆదివారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా మార్చబడిన ఆ దినాన్ని దేవుని సందులో కనబడిన నీవు, దేవుని సందులో మొర్ర పెట్టడానికి వచ్చిన నీవు పిలువగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవునిగా ప్రత్యక్షపరచుకోవడానికి నీ యొద్దకు వచ్చిన ఆయన ప్రతిరోజు ఏమంటాడు తెలుసా? నేనున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. నీవు మొర్ర పెడితే నేనున్నాను అనే దేవుడు మన పక్షాన జవాబు దయచేయనుగాక. ఎప్పుడు చేస్తాడు అని అంటే, మొట్టమొదటిది విశ్రాంతి దినాన్ని నీవు పరిశుద్ధంగా ఆచరిస్తే చేస్తాడు. రెండవది ఆయన చేసి నిన్ను ఏం చేస్తాడు తెలుసా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే, ఒకసారి 14 వచనం చదవండి. విశ్రాంతి దినమున నీవు యెహోవా యందు ఆనందించవు కదా, ఇప్పుడు నిన్నేం చేస్తాడు ఆయన? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నా ప్రభు నిన్ను ఎక్కించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా, ఆచారంగా కాదు, అలవాటుగా కాదు, ఏదో వెళ్ళాలి కనుక వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళ పోరుబడలేకో, ఇంట్లో వాళ్ళు ఏదో వెళ్ళకపోతే ఏమన్నా అంటారేమో అని కాదు. నీవు హృదయపూర్వకంగా ఇది నా దేవుని ప్రతిష్ఠిత దినం, ఇది నా దేవుని విశ్రాంతి దినం, ఇది నా దేవుడు నా కొరకు ఏర్పరిచిన దినం. 6 రోజులు ఆయన సమస్తాన్ని సృజించాడా? 6వ రోజు మనిషిని కూడా చేశాడా? 7వ రోజు ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్న ఈ విశ్రాంతి దినాన మనం ఏ పని అంటే ఇంట్లో వంట పని చేయొద్దని కాదు నేను అనేది. లోకంలో కష్టపడడానికి 6 రోజులు వెళ్ళారుగా, ఒక్కరోజు దేవునికి ఇవ్వండి. ఆ ఒక్కరోజు దేవునికి ఇచ్చి చూడండి, మిగిలిన 6 రోజులు మీరు క్షేమంగా పని చేసుకోగలుగుతారు. అలా 6 రోజులు క్షేమంగా పని చేసుకోవాలంటే ఒకరోజు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఒక్కరోజు ఇస్తే చాలండి. 6 రోజులు ఆయన నిన్ను రెక్కల నీడలో భద్రపరుస్తాడు. అలా కాకుండా ఈ రోజు కనుక ఎగ్గొట్టారనుకోండి, మాట వరుస చెప్తున్నా, ఈ రోజు కనుక దేవుని సందులో ఆయనకి కనబడుకోకుండా ఈ పూట వెళ్ళపోతే ఏమిలా అనుకున్నాను అనుకోండి,
6 రోజుల్లో ఏ రోజు ఖాళీగా ఉంటామో తెలియదు. 6 రోజుల్లో ఇంట్లో నీరసం వచ్చి పడి ఉంటాము, పని లేకుండా ఉంటాము, లేకపోతే ఉన్నది ఒకవేళ రెండంతలుగా ఖర్చు అయ్యేటట్లుగా హాస్పిటల్ వెళ్ళిపోస్తామో తెలియదు. అందుకే ప్రతిరోజు విశ్రాంతి దినాన్ని మనము ఆచరించాలి. అలాగే ఆ విశ్రాంతి దినాన్ని మనం ప్రతిష్ఠిత దినమని ఎంచి ఆయన సన్నిధిలో కనబడే వ్యక్తులుగా మార్చబడదుము గాక. ఇంతకీ ఆయన సన్నిధికి వెళితే ఏముంది? ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. సుఖ సంతోషాలు ఉన్న స్థలానికి మీరు వచ్చారు. ఆమేన్ చెప్పండి. ఇదేదో ఎవరో కట్టిన ఈ గోడలో కూర్చుని అనుకోకండి. ఇది దేవుడు మీకు, మీ కుటుంబాలకి ఈ వారమంతా సుఖ సంతోషాలు ప్రాప్తించే దినంగా మార్చబడును గాక. ఈ స్థలము పరిశుద్ధ స్థలముగా మార్చబడును గాక. ఇక్కడ కూడి ఉండి ఆయన మాటలు వింటున్న మీ కుటుంబాలను నా ప్రభువు ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధికి వెళితే మిమ్మల్ని ఉన్నత స్థలమును ఎక్కిస్తాడు. రెండవది, మీరు ఆయన సన్నిధికి వెళితే మిమ్మల్ని నిత్యం నడిపిస్తాడు. మూడోది, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? క్షామకాలమున అంటే కరువు కాలమున నిన్ను తృప్తిపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. కరువు రానివ్వడు. ఆమేన్ చెప్పండి. మీ కష్టపడడానికి, మీరు వెళ్ళే పనికి లేదు అనే మాట వినబడనివాడు. ఆమేన్ చెప్పండి. మీకు కొరత అనే మాట వినబడనివాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు? విశ్రాంతి దినమును మీరు ఆయన సన్నిధిలో కనబడినప్పుడు మీకు జీవితాల్లో ఉన్నత స్థలాలు ఎక్కిస్తాడు, నిత్యము నడిపిస్తాడు, కరువు రానివ్వకుండా మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. చాలా వివరంగా చెప్పొచ్చు, నేను క్లుప్తంగా ముగిస్తున్నా. తృప్తిపరుస్తాడు. మరొక మాటను చూడండి, దాని పక్కనేనండి, దానిపైన కరువు కాలం తృప్తిపరుస్తాడు పక్కన. ఆ మాట విడిచిపెట్టేస్తున్నారు. మీ ఎముకలకు ఏమిస్తాడు అంటే, ఎముకలకు బలం ఇవ్వడం అంటే తెలుసా? నీకు సత్తువ తగ్గనివ్వడు. ఆమెను చెప్పండి. నువ్వు ఈ పూట నీరసం, ఈ పూట ఒంట్లో బాగోలేదు అనే మాట వినపడనివ్వడు. దేవుడు ఆయురారోగ్యాలు మీ కుటుంబాలకు కలుగు చేయను గాక. సమృద్ధి అయిన ఆయన రెక్కల నీడను మీకు చాపును గాక. బలహీనతలు ఏది రాదండి. ఎప్పుడు? విశ్రాంతి దినాలు ఆయన సన్నిధిలో కనబడినప్పుడు ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాడు. ఆయన మిమ్మల్ని నిత్యం నడిపిస్తాడు. క్షామకాలం అంటే కరువు కాలంలో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఎన్నో మాటలు చెప్పనా? కరువు కాలం వచ్చింది కదా ఏలియా కాలంలో. ఎవరైనా కరువుతో ఊరంతా నశించిపోయారేమో కానీ ఏలియా కరువు కాలంలో పోషించబడ్డాడు. ఆమెను చెప్పండి. ఏలియా మాత్రమే కాదు, ఏలియా ద్వారా ఒక కుటుంబం పోషించబడింది. ఎవరు ఆ కుటుంబం? సారెపతు ఊరి విధవరాలు కుటుంబం కూడా పోషించబడిందండి. దాని అర్థమేంటి మీకు చెప్పనా? ఊరంతా ఎంత కరువున్నా సరే సేవకుడిని వెంబడించేవాడిని ప్రభు పోషిస్తాడు. ఆమెను చెప్పండి. వారికి లోటు రానివ్వడు. ఆమెను చెప్పండి. వారికి ఎముకలకు ఏం తగ్గనివ్వడంట? మీ ఎముకలు నిత్యము బలముతో నింపబడును గాక. ఇప్పుడు చాలా వరకు బలం పోయిందండి ఎముకల్లో. ఎవరికొరు ఏమన్నారు తెలుసా? పొటాషియం తగ్గిపోయిందండి ఎముకల్లో. సైకిల్ మంచి కింద పడితే చాలు ఎముకలు ఇరిగిపోతున్నాయి. నడుస్తే కాళ్ళు జారితే చాలు ఎముకలు ఇరిగిపోతున్నాయి. అంటే ఏం తగ్గింది ఎముకల్లో? దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో బలాన్ని పొందుకోలేకపోవడం దానికి కారణం. దేవుని సన్నిధిలో బలాన్ని మీరు పొందుకోండి. మీ ఎముకలను దేవుడు బలపరచబోతున్నాడు. మీ ఎముకలకు సత్తువను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీకు ఆరోగ్యాన్ని ప్రభు కలుగు చేయబోతున్నాడు. దాని కింద ఒక మాట చదవండి. ఎంత చక్కటి మాట అండి. మీ కుటుంబం ఎలా ఉండదో తెలుసా? నీరు కట్టిన తోట ఎలా ఉండదు? నీరు కట్టిన తోట ఎండిపోయి ఉంటుందా? మోడు బారిపోయి ఉంటుందా? పచ్చదనంతో కళకళలాడే తోటగా మీ ఇల్లు మార్చబడును గాక. మీ కుటుంబాలు మార్చబడును గాక. మీ ఇరుగు పొరుగు వారు చూసి అనాలి, ఏం నీళ్లు పెడుతున్నారండి ఈ తోటకి? ఏం నీళ్లు పెడుతున్నారు ఈ తోటకి? ఇంత పచ్చదనంతో కళకళలాడిపోతుంది. ఎక్కడి నుంచి ఎరువులు వేస్తున్నారండి? ఏ రకమైనటువంటి మందులు వాడుతున్నారండి? అనే విధంగా మీ గురించి అనేకులు దేవుని నామాన్ని ఘనపరిచేటట్లుగా మీ కుటుంబాలు మార్చబడును గాక. పచ్చదనంతో కళకళలాడుతున్న కుటుంబాలుగా, సమృద్ధి కలిగిన కుటుంబాలుగా. దానికి ఎంత ఒక మాట చూడండి, ఎప్పుడు ఉబుకుచుండు. ఇక ఎన్నడు అక్కడ ఓట తగ్గదు, ఓట తగ్గదు, ఓట తగ్గదు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు దేవునికి లోబడేవారిగా ఉంటే, దేవుని సన్నిధిలో కనబడేవారిగా ఉంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. నిత్యం మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని కరువు రాకుండా తృప్తిపరుస్తాడు. మీ ఎముకలకు బలం ఇస్తాడు. మరొక మాట ఏంటి తెలుసా? మీరు నీరు గట్టిన తోటలాగా ఉండటమే కాదంట, మరొక మాట ఉంది అక్కడ. ఎప్పుడు ఈరోజు ఉబికిందండి ఓట, రేపు ఎండిపోయింది. మొన్న ఉబికిందండి ఓట, తర్వాత రోజు ఎండిపోయింది అనే మాట ఉండదు. ఎప్పుడు మీ ఓట ఉబుకుతూనే ఉండును గాక. మీరు ఫలిస్తూనే ఉందురు గాక. మీరు చిగురుస్తూనే ఉందురు గాక.
మీరు అలా ఉండాలంటే ఏం చేయాలి? విశ్రాంతి దినమని దేవుని సన్నిధిలో కనబడాలి. అది ప్రతిష్ఠిత దినమని, దేవునికి మనోహరమైన దినమని, దేవుడు ఏర్పరిచిన దినమని, దేవుడు మన కోసం ఆ దినాన్ని సిద్ధపరిచాడని మనం గ్రహించి ఆయన సన్నిధిలో కనబడగలిగితే, ఆ విశ్రాంతి దినమున దేవుడు నిన్ను ఉన్నత స్థలమును ఎక్కించడానికి సిద్ధపడుతుంటాడు. నీవు ఆయన సన్నిధికి వచ్చి మొర్ర పెడితే నేనున్నానంటాడు. నీవు పిలిస్తే ఆయన ఏమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు, అంటే జవాబిస్తాడు. నీవు పిలవగానే ఆయన నీకు నేనున్నానని నీ దగ్గరికి వచ్చి జవాబిచ్చేటట్లుగా నీ ప్రార్థన జీవితం మార్చబడును గాక. ఆ విధంగా మనం జీవించేటట్లుగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకుండా మీరందరూ వచ్చారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. దేవుని సన్నిధి అంటే ఉదయం వెళ్ళాం కదండి, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది? అక్కడికి వెళ్తే ఏమిస్తారు? అక్కడికి వెళ్తే ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం అనుకుని ఆగిపోవచ్చు. కానీ మీరు వచ్చారు చూసారా, మీకు ఈ దీవెనలన్నీ మీ పైన కొమ్మరించబడును గాక. ఈ దీవెనల వర్షం మీ మీద ప్రభు అలంకారంగా మార్చును గాక. ఈ మాటలన్నీ మీ మనసులో భద్రపరచుకోండి. దేశం యొక్క నిన్ను నిత్యము, కరువు కాలంలో నిన్ను ఎముకలకు నీరుగట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచుండే ఓటకు ఆగదండి. శాంసన్ దాహం వేసి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు, అయ్యా ఇంతమందిని చంపా దవడ ఎముక పట్టుకొని. ఏ దవడ? గాడిద దవడ ఎముక పట్టుకొని ఇంతమందిని చంపాను. ఇక్కడ నేను ఎలా చనిపోబోతున్నా? దాహంతో గొంతెండిపోయి చనిపోబోతున్నా. ఇది నీకు అవమానం కాదా? ఒక్కసారి నా కోసం ఒక్క నీటి బొట్టి పోయి అంటే దేవుడు ఏమిచ్చాడండి? అక్కడ నీటి ఓటనిచ్చాడు. హాగరు తన పిల్లడు ఇక వీడి చావు నేను చూడలేనకు ఎత్తి పడేసింది. పడేసిన తర్వాత ఆ చిన్నవాడి మొర్ర విని దేవుడు దిగి వచ్చి, హాగరు ఏమొచ్చింది నీకు? ఏమైపోయింది అనుకుని ఇంత బాధపడుతున్నావు? ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు మొర్రని విన్నాడు అని చెప్పి, ఇదిగో ఎక్కడో లేదు, ఎక్కడుంది ఓట? అక్కడే ఉంది నీటి ఓట. నువ్వు తాగు, పిల్లవాడికి పట్టించి మీరు బ్రతకండి, ఆ పిల్లవాడిని నేను ఒక గొప్ప జనంగా చేయబోతున్నాను అన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఈ దీవెలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో మానక కనబడిన వారికి దీవెనలు దయచేయును గాక. ఇలాగే ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఇలాగే ఒక చోట ఒక ఆవిడంట ఆదివారం పూట ఏసన్న గారు ఒక మాట అడిగిందంట, అయ్యా ఏసన్న గారు, ఆదివారం పూట మందిరానికి రావాలంటారా? మందిరానికి వస్తేనే మేము దీవించబడతామా? ఇంట్లో ఉండి మేము ప్రార్థన చేసుకోలేమా? ఇంట్లో ఉండి మేము పాటలు పాడుకోలేమా? ఇంట్లో ఉండి మేము వాక్యాన్ని చదువుకోలేమా? ఇంట్లో ఉండి మేము అక్కడ ఆరాధనలు జరిగే క్రమం అంతా మేము చేయలేమా అని అనుకుందంట. అమ్మ ఎక్కడున్నా దేవుడు వింటాడు. నువ్వు ఇంట్లో ఉండి చేసుకుంటా అన్నావు కదా, సరే నీ ఇష్టం అమ్మ, బలవంతం ఏం లేదు. నీవు దేవుని సంధికి వచ్చి ఆరాధించు, లేదా నీ ఇంట్లో అన్నావు కదా నీ ఇష్టం, అలాగే చేసుకున్నాడంట. చెప్పిన తర్వాత ఒక రోజునంట ఇక ఆదివారం వచ్చింది. ఆ రోజు అడిగింది ఏసన్న గారిని. మరలా ఆదివారం వచ్చేసరికి ఆమె ఇంట్లోనంట పాటల పుస్తకం ఒకటి పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని, ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఇక ప్రార్థనలో కూర్చుందాం అని కూర్చుంటుందంట. కూర్చొని ప్రారంభ ప్రార్థన చేసుకుంది. పాటల పుస్తకంలో పాటలు ఒక్కోటి తిరిగేస్తా పాడుతుంది. ఇంతలో వాళ్ళ ఆయన డ్యూటీ నుంచి వచ్చాడంట. వాళ్ళ ఆయన లారీ డ్రైవర్. డ్యూటీ నుంచి రాగానే ఈమె ప్రార్థన చేసుకునేమంటుందంట, నా ప్రార్థన చెడగొట్టడానికి వచ్చాడు సైతాన్ గాడు అంటుందంట. ఆ మాట అనగానే అతను సర్లే ఇలాగ ఉండదు, ప్రార్థన చేసుకుంటుంది కదా అని అనుకున్నాడు. తర్వాత అక్కడ ఆమె ప్రార్థన చేసుకుంటుంటే అన్నాడంట, రోజు మందిరానికి వెళ్ళేదానిగా ఇవాళ ఎందుకు వెళ్ళలేదంటే, నేను అయ్యగారిని అడిగానులే, ఇంట్లో అయినా చేసుకున్న దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు, అంత దూరం వెళ్ళలేకపోతున్నా అని ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టింది. సరే చేసుకున్నావులే కానీ నాకు కొంచెం స్నానానికి వేడి నీళ్ళు పెట్టన్నాడంట. వేడి నీళ్ళు పెట్టమంటే చక్కగా పెట్టిందండి, పని చేసింది. వేడి నీళ్ళు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టింది కానీ చన్నీళ్ళు పెట్టడం మర్చిపోయింది. ఈయన స్నానం చేయాలని హడావుళ్ళు వెళ్ళి ఒక డబ్బా నీళ్ళు తల మీద పోసుకున్నాడంట. అసలు ఉన్నదే 4 ఎంటుకలు, అవి మొత్తం ఊడిపోయినాయి. ఒళ్ళు కాలిపోయి పరుగున వచ్చి ఏమని చూస్తేనంట ఇక ఏమో ఆత్మలో ఆరాధన మొదలుపెట్టింది. అగ్ని మండించు అంటుంది. ఇక ఇలా కాదని చెప్పి ఆ బకెట్ తీసుకొచ్చి ఆమె మీద నీళ్లు గొమ్మరించి ఆ బకెట్ ఆ తల మీద కొట్టేబడికి ప్లాస్టిక్ బకెట్ తలలో దూరిపోయిందంట. ఇక అక్కడ మొదలుపెట్టింది పరుగు. మందిరం దగ్గరికి వెళ్ళేందుకు పరుగు ఆపలేదంట. వెళ్ళి ఆ మందిరంలో ఆరాధన జరుగుతుంటే బయట నుంచి ఉందంట. బయట నుంచొని మాస్టర్ గారు, ఏసన్న గారు, నేను సాక్ష్యం చెప్పాలి అంటుందంట. ఏం సాక్ష్యం చెప్తావమ్మా, బకెట్ వేసుకొని వచ్చి అంటే, ఇక బయట నుంచి ఎలాగల ప్రార్థన నాకు వచ్చి సాక్ష్యం చెప్తుందంట,
నేను మందిరంలో కాకపోయినా ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఆరాధించవచ్చు అనుకున్నాను. ఇదిగో మందిరం మానితే ఇది నా పరిస్థితి. ఎవ్వరు మందిరం మానొద్దని ఆమె సాక్ష్యం చెప్పిందంట. ఈ రోజున దేవుని సంధికి వచ్చిన మీరు ఎన్నో పనులుంటాయి ఇంటి దగ్గర ఈ సమయంలో. కానీ ఆ పనులన్నింటిని పక్కన పెట్టి దేవుని సంధికి వచ్చారు చూసారా? విశ్రాంతి దినాన్ని మీరు దేవుని సంధిలో కనబడ్డారు. ఆమెన్ చెప్పండి. కనబడిన మిమ్మలను నా దేవుడు ఆయన బాహు చాపి ఆశీర్వదించునుగాక. నా దేవుని కనికరం కలిగిన హస్తం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలోకి వచ్చి నీవు పిలిస్తే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు మొర్ర పెడితే ఆయన ఏమంటాడు? మర్చిపోయారా? నేనున్నానని అంటాడు. ఆమెన్ చెప్పండి. నీవు పిలిస్తే ఉత్తరం ఇస్తాడు, మొర్ర పెడితే నేనున్నాను అంటాడు. ఆయన సన్నిధిలోకి వస్తే, సన్నిధిలోకి రాకుండా మనం ఎక్కడ ఏం చేసినా ఆయన సన్నిధిలో కనబడుకోకుండా, ఆదివారం దేవుని సన్నిధిలో కనబడండి, మిగతా రోజు ఎక్కడైనా ప్రార్థన చేయండి. మిగతా రోజు ఇంట్లోనే చేసుకుంటారు, లేకపోతే వీధిలోనే చేసుకుంటారు, చెట్టు కింద చేసుకుంటారు, మీ ఇష్టం అది. దేవుని సన్నిధిలో ఆదివారం మీరు కనబడుదురుగాక. కనబడితే మిమ్మల్ని మొదటిదిగా ఉన్నత స్థలం, ఏ ఉన్నత స్థలముల మీద? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు నడిపిస్తాడు? నిత్యము నడిపిస్తాడు. మూడోది, కరువు కాలంలో తృప్తిపరుస్తాడు. మీ ఎముకలకు బలం ఇస్తాడు. మీరు నీరు గట్టిన తోటలాగా మార్చబడతారు. ఎప్పుడు ఉబ్బుకు ఉండే నీటి ఓటలుగా మార్చబడతారు. ఈ దీవెనలన్నీ మీ మీదకి ప్రభు అనుగ్రహించును గాక. ఇవన్నీ మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కనబడాలి. సిలువలో ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణం సహించాడు. ఆయన మన కోసం పిడిగుద్దులు తిన్నాడు. ఆయన మన కోసం సహించాడు, ఉమ్మి వేస్తే భరించాడు, గడ్డం లాగిన పెరిగిన సహించాడు. ఆయన సిలువలో కార్చిన రక్తం నీ మీద నా మీద ప్రోక్షించబడి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డామంటే దానికి కారణం ఆయన విలువైన రక్తం. ఆయన సంధిలో కనబడుకోకుండా, ఆయన వైపు తేరి చూడకుండా, విశ్రాంతి దినాన్ని పని ఉంది, పెళ్ళి లేకపోతే ఎవరిదో కార్యక్రమం ఉందని పరుగులు తీస్తుంటాం. ఆదివారం పూటే పెళ్లి చూపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆదివారం పూటే దేవుని సన్నిధి మానేసి ఇవాళ పని ఉందండి 3,000 రూపాయలు ఇస్తానన్నారని పరుగులు తీసేవాళ్ళు ఉంటారు. కానీ ఆ 3,000 రూపాయల కోసం వెళ్ళి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? ఇలాగేనంట బొగ్గు గనుల్లో పని చేసేవాళ్ళు, మన ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. బొగ్గు గనుల్లో పని చేసేవాళ్ళు ఆదివారం పాటు మానక మందిరానికి వచ్చేవాళ్ళు అంట. రోజు వెళ్తే వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తారు. కానీ ఆదివారం పాటు వెళ్తే 3,000 ఇస్తారంట. సరే అని చెప్పి ఆ రోజు మందిరం మానేసి ఒక పూటే కదా 3,000 వస్తే దేనికో దానికి ఉంటే అని వెళ్ళారండి. కానీ డబ్బులు అవసరమే కదా, దేనికో దానికి ఉంటే వెళ్ళారు. కానీ వెళ్ళి ఆ బొగ్గు గనుల్లోకి వెళ్ళిన తర్వాత బొగ్గు ఒకసారి కూలిపోయి అక్కడికక్కడ వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. తర్వాత వాళ్ళ జాడ లేక వాళ్ళని ఏదో రకంగా బయటికి తీసుకొస్తే రూపాలు కూడా మారిపోయిన పరిస్థితి అయింది. ఈ రోజున దేవుని సన్నిధి మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ పూట మందిరానికి వెళ్ళి ఉంటే వాళ్ళు బతికుండే వాళ్ళే కదా, ఆ 3,000 ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకునే వాళ్ళేగా. దేవుని సన్నిధి మనం నిర్లక్ష్యం చేయకూడదండి. మన భీమడలో ఒకళ్ళు ఉన్నారు, ఒక కుటుంబం, వాళ్ళకి పెద్ద బట్టల షాప్ ఉంది. ఆదివారం పూట షాపు తీరు, ఆదివారం పూట మందిరంకి వెళ్ళి వచ్చిన తర్వాత షాపు తీస్తారు. ఆయన నాతో చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా? రోజంతా మేము చేసే వ్యాపారం ఎంత ఉంటుందో ఆదివారం పూట మేము సాయంత్రం తీసిన 2 గంటల వ్యాపారం అంత ఉంటుంది అన్నాడండి ఆయన. దీనికి కారణం ఏంటనుకున్నారు? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చారు, దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయక, విశ్రాంతి దినాన్ని మనము ఏదో ఆచారంగా అనుకోకుండా ఆయన సన్నిధిలో మనము కనబడే వారిగా మార్చబడదుము గాక. ఆయన సన్నిధిలో కనబడి నీవు పిలిస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన సన్నిధిలో కనబడి నీవు మొర్రబెడితే ఆయన నేనున్నానంటాడు. ఉన్నానంటమే కాదు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు, నిన్ను నిత్యము నడిపిస్తాడు. కరువు కాలం అనేది నీకు వినబడకుండా నీకు తృప్తిని కలుగు చేస్తాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీ బలహీనతలన్నీ తొలగిపోయేట్లుగా చేస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళి చూడండి, మీరు ఎంత ఆరోగ్యవంతులుగా మార్చబడతారో. దేవుని సన్నిధిలో గడిపి చూడండి, మీ బలహీనతలన్నీ తొలగిపోతే అప్పుడు నన్ను అడగండి. దేవుని సన్నిధిలో ఆయన రెక్కలు చాపుతాడు. ఒక మాట ఉంది కదా, ఇదే యెషయా గ్రంథంలో 56:7 అనుకుంటా. ఆయన ప్రార్థనా మందిరంలో ఆయన వారిని ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడండి. లోకంలో ఉన్నట్టు ఆనందాలు వేరే ఉంటాయి. క్లబ్బుల్లో, పబ్బుల్లో, పార్టీల్లో, పండగల్లో ఆనందాలు వేరే ఉంటాయి. కానీ దేవుని సందులోకి అడుగుపెట్టిన వారిని యెహోవా మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ మొక్కల వలె నా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. అలాంటి కృప మీకు కలగాలని అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన మీరు పిలిచినప్పుడు ఆయన ఉత్తరం ఇవ్వాలి, జవాబు ఇవ్వాలన్నా, మీరు మొర్ర పెట్టినప్పుడు ఆయన నేనున్నాను అని అనాలన్నా, మీరు ప్రతిరోజు ఏం చేసేవారికి ఉండాలి?
దేవుని సందులో ఆయన కనబడే వారిగా, ప్రార్థించేవారిగా మీరుంటే ఆయన ఈ కార్యాలన్నీ మీ కుటుంబాల్లో జరిగించును గాక. ఈ మేలులన్నీ మీరు అనుభవించేట్లు ప్రభు సహాయం చేయను గాక. సమయం చాలా ఉంది. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన ఆయన సందులో. దేవా నా పట్ల కార్యాన్ని చేయవా, దేవా నా పట్ల కార్యాన్ని చేయవా. ఒక్క క్షణం మోకరించిన వారు అలాగే ప్రార్థన చేసుకోండి. ఇది నా ప్రభు మీతో మాట్లాడిన ప్రతి మాటను తలంచుకోండి. మీరు పిలిస్తే ఆయన జవాబిచ్చే దేవుడు. మీరు మొర్ర పెడితే నేనున్నాను అనే దేవుడు. నీవు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆయన సంధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? పనులు ఉన్నాయి, మందిరానికి నేను రాలేను, నా వల్ల కాదు అనే సాకులు చెప్పేవారిగా ఉన్నామా? ఆయన సన్నిధికి వస్తే ఎన్ని మేలులు, ఆయన సన్నిధికి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు, ఆయన సన్నిధికి వస్తే మనం ఎన్ని అనుభవించవచ్చు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోండి. దేవుడు మీ మొర్ర వినాలి, మీకు జవాబు ఇవ్వాలి, మిమ్మల్ని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించాలి. మిమ్మల్ని నా ప్రభువు ప్రతిరోజు కరువు అనేది రాకుండా తృప్తిపరచాలి, మిమ్మల్ని నడిపించాలి. మీ జీవితాల్లో, కుటుంబాల్లో ఆయన మీకు ఆరోగ్యాన్ని దయచేయాలి. ఆయనే మీ కుటుంబాలను నిత్యము నీరు గట్టిన తోటగా, ఎన్నడూ ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఓటగా ఆయన కుటుంబాలు మార్చేటట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే. దేవా నా పట్ల కార్యాన్ని చేయవా, దేవా నా పట్ల కార్యాన్ని చేయవా, దేవా నా పట్ల కార్యాన్ని చేయవా. కార్యాన్ని చేయండి ప్రభు, కార్యాన్ని చేయండి ప్రభు అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుటకే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుటకే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ బాధల నుండి నీవే లేకపోతే నేనేమైపోదునో, నీవే లేకపోతే నేనేమైపోదునో. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా. ఆమేన్. నే లేకుండా మనసారా నీ తోడే లేకుండా నే
నే బ్రతుకాలేనయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. ఆమేన్. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా. ఆమేన్. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. 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 యేసయ్యా 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 యేసయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుటకే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి నీవే లేకపోతే యేసయ్యా, నీవే లేకపోతే అందరం కలిసి నేనుండలేనయ్యా. ఓ ఉండలేనయ్యా, యేసయ్యా నీవే లేకుండా నీ తోడే లేకుండా. మరొక్కసారి పాడదాం. నీవే లేకుండా నీ తోడే నీ బ్రతుకలేనయ్యా.
రక్షణ ప్రార్థన చేసుకుందాం. ప్రభు కనికరించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి జీవంగలమయ యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మీరు ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. వారి జీవితంలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతాలు చేసే దేవా, మీ పట్ల, ఈ పరిచర్య పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలయ్యా. ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడుతుందని వాగ్దానం సెలవిచ్చావు, అందును బట్టి వందనాలు. కృపతో నింపుతున్నావు, అందును బట్టి వందనాలు. సమస్యల నుంచి విడుదల కలుగు చేసినందుకు వందనాలు చెల్లించుకున్నాం. వారి విన్నపాలకు జవాబు ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, కనికరించండి, కృప చూపించండి, మీ బాహువుని చాపండి. ప్రతిదీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ వారం అంతటికీ కావాల్సిన కృప కొరకు వేడుకున్నాం. ఈ నెలంతటికీ కావాల్సిన ప్రతిదాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, దైవజనుడిని నిలబెట్టి చెప్పిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా సేవా పరిచర్లో మరింత బలంగా వాడుకోండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అయితే ఇప్పుడు ప్రభు బలారాధన కార్యక్రమం జరుగుతుంది. మేము అధిరోహించే వారిగా, ఇదిగో నా నిత్యము నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే మార్గంలో మేము నడవగలిగేటట్లుగా, కరువు కాలాలు మేము తృప్తిపరచబడేటట్లుగా తండ్రి, ఇదిగో నాయన అన్ని విషయాల్లో మా ఎముకలకు బలము, దేహానికి ఆరోగ్యం, సత్తువ, క్షేమం దయచేసిన దేవుడు నాయన. ఇది మీరు మాట్లాడుతూ వచ్చారు. నీటి కాలువల యోరన నాటబడిన మొక్కల వలె, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె మమ్మలను స్థిరపరిచే దేవుడు నాయన. ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ దీవెనలన్నీ నీ శిలువలో కార్చిన రక్తం ద్వారానే మీరు మాకు అనుగ్రహించారు. ఈ దీవెనలన్నీ ప్రతి ఒక్కరు సొంతం చేసుకోవడానికి, ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని, ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి. ఈ వారమంతా మీరు రెక్కల నెల భద్రపరచండి. వారి అవసరతలు తీర్చండి. వారి ప్రయాణాల్లో తోడే ఉండండి. వారికి ఉన్న బలహీనతలు తొలగించండి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులన్నింటినీ తొలగించండి. కుటుంబాల్లో మారని వ్యక్తులను మార్చండి. అయ్యా, వ్యసనాల్లో, బంధకాల్లో, కట్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ప్రతి వానికి నీ సన్నిధిని తోడుగా నడిపించండి. ప్రభు బలలో పాల్పంపులు ప్రతి వారిని నీ జీవంతో నింపండి. బలపరిచి అభిషేకించి ఆత్మతో నింపి మరలా నెలకు ఒక్కసారి తీసుకుని బల్లలు అయ్యా, ఇదిగో ప్రతిరోజు కూడా ఇదే శక్తితో, ఇదే బలముతో, ఇదే సత్తువుతో బిడ్డలు నింపబడడానికి, అభిషేకించబడడానికి కృప చూపించమని, కనికరించి కార్యాలు జరిగించమని, ఆరాధనలో పాల్పంపులు ప్రతి ఒక్కరి కొరకు, అలాగే నాయన ఇదిగో అన్న కొరకు, అక్క కొరకు, వారి కుటుంబం కొరకు, వారి కలిగిన సమస్తం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దూరం ప్రయాసతో వచ్చిన బిడ్డలను నీ కృపతో జ్ఞాపకం చేసుకొని మరింత దీవెనలు, మరింత నీ కృప, మరింత అభిషేకం, మరింత వాక్చాతుర్యం, మరింత అభిషేకం, అగ్ని వంటి అభిషేకం నింపమని ప్రార్థించిన ఆ ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయగలిగే ఆత్మను మీరు దయచేయమని, కనికరించి కార్యాలు చేసి మహిమ పొందండి. ప్రతి బలహీనతలు దూరపరచండి. శక్తికి మించిన ప్రయాణం ఉందని ఏలియా గారితో మీరు సెలవిచ్చినట్లుగా అటు ఆత్మను మీ బిడ్డ పైన మీరు కొమ్మరించమని వేడుకుంటున్నాం. కొలతలేని కృప చేత మీరు నింపబడుదురు కాక ప్రార్థిస్తున్నాం. కొలతలేని అగ్ని అభిషేకం చేత నీ బిడ్డను మీరు నింపమని వేడుకుంటున్నాం. కార్యాలు చేసి ఘనమైన మీ నామానికి మహిమను తెచ్చుకొని మన స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ మరొకసారి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అనుగ్రహించి కార్యాలు చేసి ఇక్కడ ఒక నీ చిత్తానుసారంగానైనా అయ్యా పరిచర్యను మీరు ప్రారంభించారు, దీన్ని కొనసాగించేవారు మీరేనయ్యా. కార్యాలు చేసి మహిమను పొందండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభుని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును నిరంతరం మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో పాలుపంపులు పొందిన వారికి, సహకరించిన వారికి, ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.